వక్ఫ్ బోర్డు స్థలంలో అబ్దుల్ కలాం పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముఫ్తీ హస్సక్, కమిటీ చైర్మన్ హుస్సేన్, టీడీపీ రూరల్ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి, నారాయణ, విద్యాసంస్థల డైరెక్టర్ పొంగూరు శరణి, నగర నలుమూల నుంచి వేలాదిగా తరలివచ్చిన మైనార్టీలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు ఏ డివిజన్ కార్పొరేటర్ వచ్చినా దయచేసి వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఫోన్ చేసినప్పుడు చెప్పారు, అజీజ్ లెక్కలన్నీ చేస్తే బిల్డింగే 60,000 చదరపు అడుగులు వస్తుంది. ఇది 60,000 చదరపు అడుగులు ఒక బిల్డింగ్ చాలట్లేదు, 20 కోట్లు అయ్యేటట్టుంది, ఏంది పరిస్థితి అని. నారు పోసిన ఆయనే నీరు పోయాలి సార్ అని చెప్పాను. ఇది నారు పోసిన ఆయనే నీరు పోయాలని చెప్పాను, అంతే అంటావు అన్నారు. అవును సార్, సరే ఆ 20 కోట్లు ఏదో నేను తంటాలు పడతానని చెప్పాను. ఒకసారి గట్టిగా ఇది మేము డయాస్ పైన కొంతమంది రాజకీయ నాయకులున్నా ఈ కార్యక్రమం బిడ్డల భవిష్యత్తు, పేద బిడ్డల భవిష్యత్తు. ఈరోజు విద్యతో ఒకటే పేదరికం పోతుంది. పేదరికం డబ్బులు ఇస్తే పోదు,